శోభారాజు గారు, మీకు మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. మీ మధుర గాత్రంతో మా బాస్టన్ ప్రేక్షకుల్ని అలరించారు. అయితే అందరూ మీ ప్రోగ్రామ్కి ఈరోజు రాలేకపోయారు. సో మిగిలిన బాస్టన్ ఆడియన్స్ అందరికి కూడా మీ గురించి కొంచెం తెలపాలనే ప్రయత్నంతో మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము. అయితే మీరు మీ బాల్యం గురించి వివరిస్తారండి. ఏ వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు? శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? ప్రత్యేకంగా అన్నమయ్య సంకీర్తనలే నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అమ్మ నాన్న స్వర్గీయ రాజ్యలక్ష్మి గారు, నాన్నగారు స్వర్గీయ నారాయణరాజు గారు. అమ్మ చక్కటి గాయని, మంచి కంఠం. నాన్నగారు చాలా ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త అని చెప్పాలి. వీరిరువురి పెంపకంలో కొంత సంస్కారం అలవడిందండి. అమ్మ పాట బహుశా నాకు సంక్రమించింది అని అనుకుంటాను. రెండోది, నేనంటూ ఉన్నాను అని లోకం స్పృహ తెలిసేసరికి నేను నేపాల్లో, ఆ నేపాల్లో నేను 3 ఏళ్ల ప్రాయంలో కృష్ణుడి మీద పాట ప్రప్రథమంగా పాడాను నేపాలీ భాష. అది నా మనోఫలకం పైన కృష్ణుణ్ణి, బాలకృష్ణుణ్ణి ఎర్రటి కాంప్లెక్షన్లో చూశాను. చూసి, ఓ ఎర్రటి కృష్ణుడా, నువ్వెందుకు రావు? ఇంత అందమైన పూలు ఉన్నాయి, ఇంత అందమైన నీళ్ళు ఉన్నాయి, నువ్వెందుకు రావు అని. ఓ రాతో రామర కృష్ణ తీమికీన ఆవుందైన ఎత్తి రామర పూలు ఎత్తి రామర పాన్ అని పాడుకున్నాను. ఆ వయసులో దాన్ని కవిత్వం అంటారని తెలియదు, స్వరరచన అంటారని తెలియదు, పాట అంటారని తెలియదు. నేచురల్గా పాడాను. తదాదిగా నేను కృష్ణుడి మీద చాలా రచనలు చేశాను. నేను నేర్చుకోవడం, పాడడం అంటూ 3 ఏళ్ల నుండి పాడుతున్నాను, కానీ నేర్చుకోవటం 8వ ఏట నేర్చుకున్నట్టు గుర్తు. కడపలో పుల్లయ్య, శ్రీ సుబ్బన్న గారిలో వయలిన్ విద్వాంసులు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ప్రారంభించాను. నాకేమైనా తొలి గురువు మటుకు అమ్మ. ఓకే ఓకే. అయితే మీరు శాస్త్రీయ సంగీతంతో స్టార్ట్ చేశారు కదండి, మరి అన్నమయ్య కీర్తనలు ప్రత్యేకంగా ఎందుకు నేర్చుకోవాలనిపించింది? నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్న తర్వాత శేషగిరిరావు గారని, తర్వాత తిరుత్తణి కృష్ణమూర్తి గారు, పాకాల మునిరత్న గారు. నేను BA మ్యూజిక్తో చేశాను. హిస్టరీ, ఎకనామిక్స్, మ్యూజిక్ పద్మావతి విమెన్స్ కాలేజ్లో చదువుకున్నాను. అప్పుడు ప్రొఫెసర్ కల్పకం గారి దగ్గర వయలిన్, గాత్రం 2 నేర్చుకున్నాను. తర్వాత 2 ఏళ్ల పాటు అన్నమాచార్య సంకీర్తనలు అధ్యయనం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్కాలర్షిప్ ఇచ్చారు. అది అధ్యయనం చేస్తున్నప్పుడు నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. తర్వాత ఈ 2 ఏళ్ల పాటు అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేస్తున్నప్పుడు అన్నమాచార్య కీర్తనలోని లోతు తెలుసు. ఆ భావం, తర్వాత ఆయన ఆలోచన విధానం, భగవంతుడిని నిష్కల్మషంగా, నిస్వార్థంగా ప్రేమించగలగడం, ఇవన్నీ నేను చూశాను. చూసి ఆయనలోని కవిత్వం, భావం, సందేశం, తర్వాత త్రికరణ శుద్ధిగా ఆయన స్వామికి అంకితం అవ్వడం, ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. తర్వాత 2 ఏళ్ల పాటు అధ్యయనం చేయడంతో ఆయన వ్యక్తిత్వం నాకు అర్థమైంది. ఆయన రూపం నా మనోఫలకం పైన నేను చూడగలిగేదాన్ని. ఏ కీర్తన ఏ సందర్భంలో పాడాడు, ఎందుకు పాడాడు అనే నేపథ్యం నాకు ఒకటి స్ఫురించేదనమాట. ఆయన పట్ల విడదీయరాని ఒక అనుబంధం, ఆరాధన పెరిగాయి. కానీ ఎందుకనో పరిసర ప్రభావం మూలన నేను సినిమాల్లో నా అదృష్టం పరీక్షించుకోవాలి అనే ప్రయత్నంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్డర్ వచ్చిందన్నమాట. ఈ అన్నమాచార్య కీర్తనల ప్రచారం కోసం మిమ్మల్ని నియమిస్తున్నాను. 10 రోజుల పాటు
నేను చేరలేదు. ఎందుకనంటే ఇందులో చేరితే పరిపూర్ణంగా దాని మీదే కేంద్రీకరించాలి మనసు. నా అధ్యయనం ప్రకారం అప్పటికే మంత్రాలని అర్థమైంది. ఆ మంత్రాలని నేను ఫుల్ టైమ్గా మొత్తం అదే లోకంగా ఉంటే దానికి న్యాయం చేయగలుగుతాను అని అనుకున్నాను. మరి ఈ సినిమాల్లో పాడడం ఎట్లా? అక్కడికి ఈ సందిగ్ధావస్థలో నేను 10 రోజులు చేరలేదు. అక్కడ నమ్మాళ్ళవారి గుడి ఒకటి ఉండేది తిరుపతిలో. ఏదైనా ఇలా సంఘర్షణ వస్తే నేను అక్కడికి వెళ్ళి కూర్చోవటం నాకు అలవాటు అనమాట. అంటే 2 గంటలు 3 గంటలు 4 గంటలు అలా ఎన్ని రోజులు కూర్చున్నానో జ్ఞాపకం లేదు. వారమా 10 రోజులా అని కూర్చుని ధ్యానంలో కూర్చునేదాన్ని. అప్పుడు దాన్ని 20 ఏళ్ళ వయసులో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఏదో మారువేషంలో వచ్చి నాకు చెప్తాడు, ఈ పనే చెయ్యని చెప్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాంటిది ఏం జరగలేదు, ఎవరూ రాలేదు. కాకపోతే అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు 7, 8, 9, 10వ రోజా నాకు గుర్తులేదు, కానీ ఒక తీవ్ర సంకల్పం వచ్చింది లోపల. కంటిన్యూస్గా ధ్యానం చేశారండి? రోజు వెళ్ళి ఇంటి నుండి వెళ్ళి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఒక్కో రోజు అట్లా కూర్చునేదాన్ని. అప్పట్లో అది శిథిలావస్థలో ఉండేది ఆ గుడి, ఎవరు వచ్చేవాళ్ళ అది ఎక్కువగా కూర్చుండిపోయేది. నాలో నుండే ఒక తీవ్ర సంకల్పం వచ్చింది. ఏమనంటే నేను అన్నమాచార్య కీర్తనలే చేస్తాను, ఇంకేది చేయను అని ఒక నిర్ధారణగా ఒక సంకల్పం వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఒక చాయిస్ లాగా లేదు అది. అంటే ఈ చీర కట్టుకుంటావా అంటే సరే ఇది కట్టుకుంటావా అట్లా చాయిస్ కాదు, ఒక అనుభూతి లాగా వచ్చిందనమాట. అది నేను మర్చిపోలేని అనుభూతి. అట్లా అంత చాలా స్ట్రాంగ్గా ఆ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. కాబట్టి ఇన్నేళ్లగా ఆ సబ్జెక్ట్ ఒకదానికే నేను అంకితమై చేస్తూ వస్తున్నాను. అయితే మీరు చాలామంది గురువుల వద్ద శిక్షణ తీసుకున్నాను అన్నారు కదా, ఎవరో ఒక గురువు ఎక్కువ ప్రభావితం చేస్తుంటారు మీ ఇంతమంది గురువుల మీద. సో ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేశారో మాకు వివరిస్తారు? అలా అందరూ నాకు బాగా నేర్పారండి, అందరి ప్రభావం ఉంది. కాకపోతే స్వర్గీయ నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు సంగీతంలోని మెలకువలు కొన్ని నాకు బాగా బోధపడ్డాయి. అంతేకాదు కర్ణాటక సంగీతం అంటే గౌరవం పెరిగింది, గమకం అంటే దాని పట్ల ఒక అవగాహన, గౌరవం ఏర్పడ్డాయి. ఓకే. అన్నమాచార్యుల వారు 36,000 సంకీర్తనలు రాశారని అంటారు కదండి. అయితే వాటిల్లో ఎన్ని సంకీర్తనలు మనకు అందుబాటులో ఉన్నాయి? మీరు ఎన్ని ట్యూన్ చేశారు? అన్నమాచార్య సంకీర్తనలు 32,000. 32,000లో దాదాపుగా 15,000 మనకు లభ్యంలో. ఓకే. దాదాపుగా ఇప్పుడు స్వరపరిచిన కీర్తనలన్నీ లెక్క వేసుకుంటే అందరూ చేసినవి 3,000 దాకా ఉండొచ్చేమో, 3-4,000 దాకా ఉండొచ్చేమో. ప్రచారంలో వచ్చినవి ఒక 500 ఉండొచ్చేమో. నేను పాడగలిగినవి ఒక 1000 సంకీర్తనల దాకా ఉంటాయి. నేను స్వరపరిచినవి 600-650 దాకా స్వరపరిచాను. సో అన్నమాచార్య సంకీర్తనలు ఎక్కువ దక్షిణాదిన ప్రాచుర్యం ఎక్కువగా పొందినవి అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. మరి ఉత్తరాది వారిని కూడా మనం ఆకర్షించాలి అని అంటే వీటిని ఏంటి మీరు హిందీలో ఏమన్నా అనువదించాలని ప్రయత్నం ఏమన్నా? ఉత్తరాది వారికి ఆ కీర్తనలు అందజేయాలంటే యథాతథంగా పాడి వినిపించడం, అక్కడ కూడా ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం చేయాలి. అదన్నీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్ద సంస్థలు వాటిని స్పాన్సర్ చేసి ఆ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత వాళ్ళపైన ఉంది. రెండోది, హిందీలో ఈ పాటలు ట్రాన్స్లేట్ చేసి ఆ సీడీని 1999లోనే ఆనాటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు వచ్చి రిలీజ్ చేశారు. నేను పాడాను, హిందీ పాటలు ఉన్నాయి. ఈ కార్యకలాపాలన్నీ కూడా
ఆ విషయం పట్ల భక్తి శ్రద్ధలతో నేను చేస్తూ వస్తున్న పని పెద్దలు అది గమనించి ఇంకా ప్రోత్సహించి మా దగ్గర నుండి ఎక్కువ సేవలు అందుకుంటే బాగుండు అని. అన్నమాచార్య భావన వాహిని గురించి వాటి కార్యకలాపాల గురించి చెప్తారా? అంటే అక్కడ శిక్షణ పొందాలంటే కొంతమందికి మీరు శిక్షణ ఇస్తున్నారు కదా, ఆ శిక్షణ పొందాలి అని అంటే ఏమన్నా వయసు పరిమితి ఏమన్నా ఉంటుందా? ఈ ఏజ్ వాళ్ళు జాయిన్ అవ్వాలి, కొంతమంది రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, సో మనశ్శాంతి కోసమో లేక కాలక్షేపం కోసం మేము వచ్చి నేర్చుకోవాలి అని అనుకుంటారు. అయితే మీరు శిక్షణ ఇచ్చే వారందరికీ కూడా క్లాసికల్ మ్యూజిక్లో అనుభవం ఉండాలా, లేక మ్యూజిక్ రాకపోయినా మీరు టీచ్ చేయగలరా? ఇది 2 రకాలుగా ఉంటుందమ్మా. సంగీతం వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ సంగీత పరంగా ఉన్న సంకీర్తనలు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సంగీతం రాకున్నా కూడా పాట అన్నది అందరికీ కావాల్సిన విషయం. సంగీతం వచ్చినా రాకున్నా, బాగా పాడినా బాగా పాడలేకున్నా పాట అన్నది అందరికీ అవసరం. పాడుకోవాలి అందరూ సంగీతం వినాలి. ఆక్సిజన్ ఎలాంటిదో సంగీతం కూడా అలాంటిదే అని నా అభిప్రాయం. పాడిన వాళ్ళు ఎవరు ఉండరు. బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పగానే ఏదో ఒక కూనరాగం తీస్తారు. కాకపోతే దాన్ని అభివృద్ధి పరచుకొని సాధ్యమైనంత బాగా పాడుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, ఉపన్యాసకులు ఉంటారు, చాలా గొప్పగా దీపక్ చోప్రా గారు అద్భుతంగా మాట్లాడతారు. ఆ స్థాయిలో అందరం మాట్లాడగలుగుతున్నామా? అలా అని చెప్పి మాట్లాడకుండా ఉంటున్నామా? మాట్లాడతాం మనం కూడా కదా. కబుర్లు చెప్పుకుందాం రండి అని కూర్చుని మాట్లాడుకుంటాం. ఈ పాటలు అంతే, ఎవరి స్థాయిలో వాళ్ళు పాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. తర్వాత అన్నమాచార్య భావన వాహిని గురించి అడిగారు కాబట్టి అది 1983లో ప్రారంభించాను హైదరాబాద్లో. ఎందుకు ప్రారంభించానంటే నేను వెంకటేశ్వర స్వామికి మానసికంగా ఒక ప్రమాణం చేశాను. ఏమని ఇందాక చెప్పాను, ఆ సంకల్పం జరిగి నాకు అట్లా వచ్చిందని. అది వచ్చిన తర్వాత కొండ నడిచి వెళ్ళి స్వామి ముందు నిలబడితే నాకు భావోద్వేగం కలిగి, స్వామి నీకు అందరూ పెద్ద పెద్ద కళాకారులందరూ నీకు లభ్యంలో ఉన్నారు, దే ఆర్ అట్ యువర్ బెక్ అండ్ కాల్. ఎవరు చెప్పండి, మరి సుబ్బలక్ష్మి పాడలేదా అక్కడ, లతా మంగేష్కర్ పాడలేదా, బాలమురళి గారు పాడలేదా, నేదునూరి గారు పాడలేదా, మల్లిక్ గారు పాడలేదా, అందరు పాడారు. కాకపోతే నాకు ఇచ్చాడు స్వామి అవకాశం. ఆ కృతజ్ఞత దుఃఖంగా పొంగుకొచ్చిందనమాట. ఆ దుఃఖంలో స్వామికి చెప్పాను, ఆ గ్రాటిట్యూడ్ తోటి, స్వామి జీవితాంతం నేను నీకు ఈ పని చేస్తాను రా, ఎంతవరకు బతుకుంటాను అంతవరకు చేస్తానని చెప్పాను. ఆ మాట కాపాడుకోవడానికి ఇంతవరకు కూడా నేను కృషి చేస్తున్నాను. కారణాంతరాల వల్ల తిరుపతిలో రాజీనామా చేసి వచ్చేసిన, హైదరాబాద్లో 1983లో అన్నమాచార్య భావన వాహినిని స్థాపించి భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అన్న ముఖ్యోద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా శిక్షణ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. అందరికీ అన్నమాచార్య కీర్తనలు నేర్పడం, వాళ్లను కూడా మళ్ళీ వేదికల మీద కార్యక్రమాలు సమర్పించే విధంగా ప్రోత్సహించడం, నాతో కూడా తీసుకెళ్తాను వాళ్ళని ప్రోగ్రామ్స్కి. కొన్నాళ్ళు వాళ్ళవి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. అసలు అన్నమయ్యపురంలో అన్నమాచార్య సదనం అని ఒక హాల్ కట్టాము. ఆంధ్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది, అక్కడ కట్టాము. అక్కడ ఒక వేదిక ఉంది. ఆ వేదిక ముఖ్యంగా 90% యువ కళాకారుల కోసమే ఉందన్నమాట. అందరూ ప్రతి శనివారం అన్నమయ్య స్వరార్చన అని జరుగుతుంది. అక్కడ యువ కళాకారులు వచ్చి ఒక గంట సేపు అన్నమాచార్య కీర్తనలు పాడతారు. ఆ కీర్తనల్లో ఏదో ఒక కీర్తన ఎన్నుకొని నేను అందులోని భావం వివరిస్తూ ఉంటాను అక్కడ ఉంటే. నేను లేకపోతే కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి, ఈ భావం చెప్పే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతి వర్ధంతి ఉత్సవాలు పెద్ద స్థాయిలో నిర్వహిస్తాం. సంకీర్తన, మహానగర సంకీర్తన అని 4 కిలోమీటర్లు సంకీర్తనలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం. అక్కడ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి నుండి
ట్యాంక్ బండ్ మీద ఉన్న అన్నమయ్య విగ్రహం 4 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళి పాడుకుంటూ వెళ్ళి అక్కడ కూడా గోష్ఠిగానం చేస్తాం. ఇది గత 27-28 ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమం అన్నమాట. తర్వాత పెద్ద తిరుమలయ్య జయంతి చేస్తాం. నాద బ్రహ్మోత్సవం అని 10 రోజుల పాటు సంగీతోత్సవం దసరా రోజుల్లో చేస్తాం. గురు పూర్ణిమని చేస్తాం. తర్వాత పబ్లికేషన్స్ ఉన్నాయి. అన్నమాచార్య పరిశోధన విషయాలన్నింటినీ పబ్లికేషన్స్గా చేస్తాం. ఇంతవరకు ముద్రించబడని 39 అన్నమాచార్య సంకీర్తనలు పరిశోధనలో తీసుకొచ్చి కొత్తవి మేము ప్రింట్ చేసాము. అన్నమయ్య గుప్త సంకీర్తనాధనం అని. తర్వాత అన్నమాచార్య కామెంటరీస్ పుస్తకంగా వేసాం. ఇలాగా పబ్లికేషన్స్. తర్వాత సీరియల్ ఒకటి శ్రీ అన్నమాచార్య అని దూరదర్శన్ కోసం ఒక 6 ఎపిసోడ్లతోటి ఒక సీరియల్ చేశాను. నా లక్ష్యం 108 ఎపిసోడ్స్ చేయాలని. నిధుల కొరత వలన నేను చేయలేకపోతున్నాను. భగవంతుడు కరుణిస్తే అది కూడా చేయాలని సంకల్పం ఉంది. తర్వాత ఉపశమన సంకీర్తన అని ఎవరైనా డిప్రెషన్తో బాధపడుతుంటే వాళ్ళకు ఉపశమనంగా ఉచితంగా వెళ్ళి మొత్తం బృందంతో పాటు వెళ్ళి కచేరీలు చేసి వాళ్ళకి కొంత ఊరట కలిగించి రావడం అనేది ప్రత్యేకమైన ఒక కార్యక్రమంగా ఉంది. సంకీర్తన ఔషధం మ్యూజిక్ థెరపీ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తూ ఉంటాం. తర్వాత అన్నమాచార్య స్టాంప్ ఒకటి అన్నమయ్యపురంలో రిలీజ్ చేసామన్నమాట. గవర్నమెంట్తో మాట్లాడి చాలా కృషి జరిగింది దానికోసం అని చెప్పి ఢిల్లీకి పదే వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి అన్నమయ్య స్టాంప్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అన్నమయ్యపురంలో అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏమిటంటే భగవంతుడి ఆదేశంగా అక్కడ అన్నమయ్య వెంకటేశ్వర స్వామి ఒకే గర్భగుడిలో ఉన్న ఒక దేవాలయాన్ని ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించాము. అది అందరికీ ఒక తల్లి ఒడిలాగా ఉంది. ఎవరు ఆర్తితో వచ్చినా కొంత ఊరట పొందిపోతున్నారు. అది 70% కంప్లీట్ అయింది. ఇంకా నేను ఒక 30% మిగిలి ఉంది. అది కుంభాభిషేకం చేయాలని సంకల్పం. అది చిన్న ప్రాజెక్ట్. ఇంకా నాకు ఒక 1.5 కోటి రూపాయలు అవసరం ఉంది. ఇప్పటికే 1.5 కోటి దాదాపుగా 1,60,00,000 దాకా ఖర్చు పెట్టాము. అందులో 90% నేను పాడగా వచ్చిన పారితోషికాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ పాడగా వచ్చిన డొనేషన్స్ ఉన్నాయి 90%. 10% ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి. ఇలా ఆ గుడిని కంప్లీట్ చెయ్యాలి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ టూర్ చేశాను. టూర్ చేసి వెళ్ళి మళ్ళీ ఒక 20% అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఏడాది వచ్చాను. మళ్ళీ ఈసారి వెళ్ళి కనీసం అది పూర్తి చేయాలి అన్న ఆలోచన ఉంది. నెక్స్ట్ ఇయర్ కుంభాభిషేకం అనుకుంటున్నాము గుడికి. ఓకే. అయితే మీరు మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి మ్యూజిక్ హీల్ చేస్తుంది అని అంటారు కదండి, అది కొంచెం వివరంగా చెప్తారా? ఎలా ప్రభావితం చేస్తుంది మ్యూజిక్? ఎలా ప్రభావితం చేస్తుంది? ఒక ఆవేశం కానీ, ప్రశాంతత కానీ, కోపం కానీ, కొంతమందికి వ్యసనాలు ఉంటాయి చూడండి. కొంచెం స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే తీవ్రమైన ఆలోచనలు ఉంటాయి. అవన్నీ పరిశోధన చేస్తే కెమికల్స్, బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే మనిషి ప్రశాంతంగా సమతౌల్య స్థితిలో ఉంటాడు. అవి హెచ్చు తగ్గులైనప్పుడు ఆయన ఆలోచన అట్లాగే ఉంటుంది, ప్రవర్తన అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన అంతే. అవి సమతౌల్య స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాం. అవి ఎప్పుడు డిస్టర్బ్ అవుతాయో అప్పుడు మనకు కొంచెం అనారోగ్య పరిస్థితి, మానసిక అవిశ్రాంతత ఇవన్నీ చూస్తాం. సో ఆ కెమికల్ బ్యాలెన్స్ని సాధించడానికి ఎట్లా మార్గం ఎలాగా అనేసి ధ్యానం అని అంటారు. అవునా? ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని, యోగా చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రాణాయామం చేస్తే అసలు అలా కూర్చోగలగాలి, సమంగా కూర్చోగలగాలి. దానికి సంగీతం ఉపకరిస్తుంది. అంటే క్యాటలిస్ట్ అనమాట. సంగీతం సహజమైన వాహనం. మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడానికి
సహజంగా ఎలాగైతే మీరు ఒక ఫ్లైట్లో కూర్చుంటే మీరు ఇక్కడి నుంచి డెట్రాయిట్ వెళ్ళాలి, వెళ్ళే ఫ్లైట్లో కూర్చుంటే డెట్రాయిట్లో ఎలా దిగుతారో ఒక సంకీర్తన, భక్తి సంకీర్తనను ఆలంబనం చేసుకుని ఆ పాట వెంట ప్రయాణం చేస్తే ధ్యాన స్థితిలో దిగుతారు. సంగీతం అలా చేయడానికే సంగీతం ఉంది. సంగీతం ముందు బాధగా ఉన్నప్పుడు వినేవాళ్ళు, ఆనంద పొందడానికి మనసు ఒక ప్రశాంతత రావడానికి వినేవాళ్ళు, వ్యాకులత ఉంటే వినేవాళ్ళు, అనారోగ్యం ఉంటే పాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఆ సంగీతమే అనారోగ్యానికి కారణం అవుతుంది కదా. అట్లాంటి పాటలు, అలాంటి సంగీతం వస్తుంది. విని ఇంకా ఉత్తేజమయ్యి సమాజంలో మన ఎదురు చూడని సంఘటనలు జరగడానికి కూడా కారణమవుతుంది కదా. ఒకప్పుడు మేరే లోగో జరా ఆంఖ్ మే భరలో పానీ లతా మంగేష్కర్ గారు పాడితే జవహర్లాల్ నెహ్రూ ఏడ్చట. పోనీ అది ఆమె పాడకుండా ఊరికే మేరే వతన్కి లోగో జరా ఆంఖ్ మే భరలో పానీ అని మాట్లాడి ఉంటే ఏడ్చేవారు కాదేమో. సో సంగీతానికి ఆ ప్రభావం ఉంది. అంటే ఎదుటి మనిషిలో ఒక భావ ప్రకంపన కలగజేసే ఒక శక్తి సంగీతానికి ఉంది. మనసు పైన చాలా ప్రభావం ఉంది సంగీతానికి. ఎవరినైనా ఒక పాట పాడి ఏడిపించవచ్చు, ఒక పాట పాడి భక్తిలోనికి తీసుకెళ్ళచ్చు, ఒక పాట పాడి శృంగార భావన కలిగించవచ్చు, ఒక పాట పాడి విప్లవాత్మకంగా చేయవచ్చు, ఒక పాట పాడి దేశభక్తి పనుల్ని చేయొచ్చు. ఇలాగా సంగీతానికి ఆ ప్రభావం ఉంది. కాబట్టి కెమికల్ బ్యాలెన్స్ని కూడా అడ్జస్ట్ చేయగలిగిన శక్తి సంగీతానికి ఉంది. ఎప్పుడైతే ఆ కెమికల్ బ్యాలెన్స్, నేను అదే చెప్తాను, అన్నమయపురంలో ఒక 7 వారాలు వచ్చి కూర్చోండి, ప్రతిరోజు శనివారం అంటాను, మీకు బీపీ ఉంటే మళ్ళీ 7 వారాల తర్వాత చెక్ చేసుకోండి అంటాను అనమాట. తప్పకుండా అక్కడ ప్రశాంతత, సంకీర్తన జరుగుతున్నప్పుడు అలా కామ్గా కూర్చుని దిగిపోతుంది. అంటే మైండ్ కంట్రోల్ మనం చేసుకోవడం కష్టం, సంగీతానికి ఆ శక్తి ఉంది, అది చేస్తుంది శక్తి. తర్వాత ఈ షుగర్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం యాంగ్జైటీ. అది యాంగ్జైటీ ఎక్కడ తగ్గుతుంది? ప్రశాంతమైన సంగీతం విని హాయిగా లాగా చిత్తశుద్ధితో ఉండగలిగినప్పుడు. సో ఈ సంకీర్తన ఔషధం గురించే కదా మీరు అడిగారు. అంటే అసలు మామూలుగానే మ్యూజిక్ హీల్ చేస్తుంది అని అంటారు కదా, అందుకని హీల్ చేస్తున్నామా. నేను నా అనుభవంలో కూడా చాలా కేసెస్ అలాగా, ఇక్కడ అమెరికాలో నాక్స్విల్ హాస్పిటల్స్లో కూడా నేను ఈ కార్యక్రమాన్ని సమర్పించాను. చాలా బాగా చెప్పారండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి. ఇప్పుడు ఉపశమన సంకీర్తన కార్యక్రమం అన్నారు కదండి, ఇప్పుడు మీరు హాస్పిటల్స్లో చేసేసి సంకీర్తన ఔషధం. ఉపశమనము అని అంటే ఇప్పుడు బాధగా ఫెయిల్ అయిపోయాడు పరీక్షలో, లేదా ఎవరన్నా పోయారు, బాధలో ఉంటారు కదా, ఆ దుఃఖం నుండి బయటపడడం ఎలాగా? అది ఉపశమన సంకీర్తన. అయితే వీటికి ఏమన్నా ఇప్పుడు సంకీర్తనల్లోనే ఒక సెట్ ఆఫ్ సంకీర్తనలు ఏమన్నా పెడతారు, ప్రత్యేకంగా ఉంటాయి ఆ సంకీర్తనలు? ప్రత్యేకంగా ఉన్నాయి. నేను బీజాక్షరాలను కూడా జోడిస్తాను. సంకల్పం మారుతుంది. ఎదుటి వాళ్ళకి ఏది అవసరమో ఆ సంకల్పానుసారం సంకీర్తన సాగుతుంది. ఆ ప్రభావం ఒకటే కీర్తన అయినా కూడా సంకల్పం వేరుగా ఉండడంతో అది మారుతుంది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారండి. సినిమా ఫీల్డ్లో మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. సినిమా ఫీల్డ్లో మీకు అవకాశాలు వచ్చాయి కదా, ఆ రోజుల్లో చాలా మంచి అవకాశాలు వచ్చాయి, కానీ టెంప్ట్ అవ్వలేదా అని అడుగుదాం అనుకున్నాను. టెంప్ట్ అంటే నాకు ఒకప్పుడు మంచి ఒక సందర్భంలో చాలా తీవ్రమైన అంబిషన్ ఉండింది. నేను కూడా మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వగలగాలి అని. దానికి కారణం నేను సుప్రసిద్ధ సినీ సంగీతకారుల ప్రశంస తీసుకోవడం. ఫస్ట్ ప్రైజ్లు అందుకున్నాను వాళ్ళ దగ్గర, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుండి, తర్వాత రాజేశ్వరరావు గారు,
హనుమంతరావు గారు, రమేష్ నాయుడు గారు, ఇలాగా అందరూ కూడా మంచి ప్రశంస ఇచ్చి ఆశీర్వదించి సినిమాలో ట్రై చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్నవాళ్ళు. సో నా ఫ్రెండ్స్ చుట్టూ తను పోతే ఇంకా ఇలా ఉంటుంది అలా ఉంటుందని ప్రోత్సహించేవాళ్ళు, లెక్చరర్స్ చెప్పేవాళ్ళు. సో పోదామని అనుకున్నాను. నేను పోకపోవడానికి కారణము ఏమిటంటే ఇవి మంత్రాలు. ఈ మంత్రాలను నేను వేదంతో సమానం. ఇప్పుడు వేద పఠనం చేసేవాళ్ళు అది ఫుల్ టైం జాబ్గా ఉండాలి తప్ప అది పార్ట్ టైం జాబ్గా తీసుకుంటే రాణించదు వేదం. మీరు అర్చకత్వం చూడండి, వాళ్ళు రోజల్లా అదే చేస్తారంటే వాళ్ళ మంత్రోచ్చారణ, వాళ్ళ వేద పఠనంలో ఉచ్చారణ, వాళ్ళ పూజా విధానంలో ఒక పవిత్రత ఉంటుంది. లేదు మార్నింగ్ 10 to 5 గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి సాయంత్రం నేను ప్యాంట్ షర్ట్ తీసి పంచా జుబ్బా వేసుకొని అర్చకత్వం చేస్తాను అంటే వాళ్ళ క్రాప్ ఉంటుంది. అసలు వేషమే కాదు, భాషే కాదు, అందులో మొత్తం విధానంలోనే ఒక పవిత్రత లోపిస్తుంది. అందుకని నేను వేరే కీర్తనలు, వేరే పాటలు పాడి ఈ పాటలు పాడితే ఆ పాటల తాలూకు ప్రభావం ఈ పాటల మీద తప్పకుండా పడుతుంది. మీరు గమనించవచ్చు, బాగా సినిమా పాటలు పాడి అలవాటు ఉన్నవాళ్ళు ఒక అన్నమాచార్య కీర్తనో రామదాస్ కీర్తనో పాడితే ఆ మాడ్యులేషనే ఇందులో వినపడుతూ ఉంటుంది. దీనికని ఒక ప్రత్యేకమైన భావన, దీనికని ఒక ప్రత్యేకమైన ట్యూనింగ్, అందులోకి ఆ పాటలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకి మనం ట్యూన్ చేసుకుని ఆ భావాన్ని ఆవిష్కరించాలి అని అంటే టోటల్గా అందులో వెళ్ళాలి. వెళ్ళలేకపోతే పరిపూర్ణమైన న్యాయం జరగదు. బాగుండొచ్చు, ఇంకొక సినిమా పాటలాగా ధ్వనించవచ్చు, అది బాగుంది, కంఠం బాగుంది, తాళం బాగుంది, శృతి బాగుంది, ఏదో లోపిస్తూ ఉంటుంది. భూపతిరాజు గారు మీ ప్రోగ్రామ్కి యాంకరింగ్ చెయ్యమని చెప్పినప్పటి నుండి నాకు బాగా ఎక్కువ మీ గురించి అంటే గూగుల్ సర్చ్లు కానివ్వండి, మీ ఫేస్బుక్ని ఫాలో అవుతున్నాను. సో దాంట్లో నాకు ఒక పోస్ట్ చాలా నచ్చింది శోభారాజ్ గారు. ఏంటంటే కృష్ణుడు పోస్ట్ పెట్టి, ఎన్నాళ్ళని పాడి పాడి బువ్వ తినిపించనురా, నీ చేతి ముద్ద నేను తినాలిరా, శక్తి ఉడికిపోకముందే త్వరగా ఎదగరా అని మీరు పెట్టారు. అదేంటి మీ భావనని పెట్టారా, లేదా ఏదన్నా ఆల్రెడీ సంకీర్తనలో ఎక్కడన్నా ఉన్నదా ఏంటి? నాకు అర్థం కాలేదు. అది ఎందుకో చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. సో దాని వివరంగా నాదేనమ్మా భావన. అంటే నేను 37 ఏళ్ళగా వేరే ఆలోచన చేయలేదు. నాకు పిల్లలు వద్దనుకున్నాను. నేను ఇంకే ఆకర్షణకి లోన్ కాలేదు. ఇది అన్నమయ్య గుడి కట్టాలి, అన్నమాచార్య భవన వాహిని చేయాలి, అన్నమాచార్య యూనివర్సిటీ చేయాలి, ఇంతే ఉంది నాకు. ఇంతే ఉండి నేను ప్రతి ఏడాది చేస్తూనే ఉన్నాను. త్వరగా నువ్వు ఎదగరా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంక, ఇంకా నేను ఎన్నాళ్ళు చేస్తానో నాకు తెలియదు కదా, ఆ భావం వచ్చింది. సారీ అండి. అయితే ఇంకా మీకు అంటే మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు కదా, యూనివర్సిటీ, మ్యూజిక్ యూనివర్సిటీని స్థాపించాలని అవన్నీ అనుకున్నారు కదా. నా అల్టిమేట్ గోల్ వచ్చి అక్కడ ఒక సంగీత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ఇది చెప్పాను కదా ఇందాక, డబ్బు కోసం లేదా మీడియా నన్ను కవర్ చేస్తుందా లేదా, నాకు అవార్డులు వచ్చాయా లేదా, అవన్నీ బై ప్రోడక్ట్స్. నేను ఒక మార్గంలో వెళుతూ ఉంటే దారిలో ఒక పువ్వు దొరకచ్చు, ఒక పండు దొరకచ్చు, ఒక స్టోన్ దొరకచ్చు, తీసుకోవడంలో తప్పు లేదు. కానీ వాటి కోసమే పాడటం అనేది అంత సబబు కాదు, వాటి కోసమే కాదు. ఇలాంటి కళలు, దైవదత్తమైన కళలు మానవ సేవకు, భగవద్ ఆరాధనకు ఉపయోగపడాలి. ఏ వాక్యకారుణ్ణి చూడండి, మనం త్యాగరాజస్వామి కీర్తన పాడుతున్నాం, రామదాస్ కీర్తన పాడుతున్నాం, అన్నమయ్య కీర్తన పాడుతున్నాము, ముత్తుస్వామి దీక్షితర్ కీర్తన పాడతాము, శ్యామాశాస్త్రి కీర్తన పాడతాం, మీరాబాయి పాటలు పాడతాం. ఎవరైనా నాకు ఎంత ఇస్తారో అని పాడిన వాళ్ళు ఎవరు కనపడదు. వాళ్ళందరూ భగవద్భక్తి సమాజం
శ్రేయస్సు కోసం అన్నమాచార్య సొసైటీలో ఉన్న దురాచారాలను తొలగించాలని పాడాడు. భగవంతుడి కోసం పాడాడు. మనుషుల్లో ఒక చైతన్యం తీసుకురావాలని పాడాడు. కానీ ఈ కార్యక్రమాలు జరగాలంటే ఈ ఆధునిక సమాజంలో మనకి అవసరం అవుతుంది కదా, డబ్బు కావాలి. డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ అదే పరమార్థంగా పాడడం. పాడుతున్నప్పుడైనా కనీసం మర్చిపోయి పాడాలి భగవంతుడి. సో నాకు అంటే మీరు చెప్పిన ఇంటర్వ్యూని బట్టి కానీ నాకేమనిపిస్తుందంటే అన్నమాచార్య సంకీర్తనల ద్వారా మనందరం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము. అది మన అదృష్టంగా భావిస్తున్నాం. కానీ ఆ అన్నమాచార్యుల వారు కూడా మీలాంటి భక్తురాలు ఉండడం ఆయన అదృష్టమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక దేవాలయంలో ఒకే గర్భంలో వెంకటేశ్వర స్వామిని అన్నమాచార్యుల వారిని కలిపి మీరు ఒక తల్లి ఒడిలో సేద తీరినట్లుగా ఆ ఆలోచనే అసలు ఆయనకి నిజంగానమ్మా. అక్కడ జరిగే వింతలు నాకే ఆశ్చర్యంగా ఒక అమ్మాయికి మెడికల్ డాక్టర్స్ ప్రొనౌన్స్ చేశాను, నీకు పిల్లలు పుట్టరు, హోప్ పెట్టుకోవద్దమ్మా. ఆ అమ్మాయి నాకు కాల్ చేసి నాకు ఎట్లాగైనా నాకు బిడ్డ కావాలి, నాకు టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా కాదు, నాకు సొంతంగా నా భర్తతో నాకు సంతానం కావాలి. చూడమ్మా, అది మెడికల్ డాక్టర్స్ చెప్పారు. డివినిటీ ఈజ్ అబౌవ్ మెడికల్ డాక్టర్స్, మెడిసిన్ అబౌవ్. కాబట్టి నువ్వేం చేస్తావు, ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని నువ్వు ఉండు అని అన్నమాచార్య ఇట్టి ముద్దులాడి బాలుడు అది ఇచ్చి బాలకృష్ణుని పటం ఇంట్లో పెట్టుకుని నువ్వు చూస్తూ ఉండు, పాడుతూ ఉండి పాట. మరి అన్నమయ్య ఏమనుగ్రహం చేశాడో, ఆ పిల్లకి పండంటి ముద్దైన కొడుకు పుట్టాడు. ఆ పిల్లే నమ్మలేదన్నమాట, ఎట్లా నాకు పుట్టాడో అని. అన్ని టెస్ట్లు ఎన్ని ఏళ్ళు కష్టపడ్డది. ఆ బాబుని తెచ్చి స్వామి దగ్గర నామకరణం చేసింది. తర్వాత ఆయన కృతజ్ఞతగా ఒక కాన్సర్ట్ పాడింది. ఇట్లాంటివి నేను చెప్తే మీకు చాలా టైం పడుతుంది. పర్వాలేదు మేడం, మీకు ఓపిక ఉంటే ఇంకొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చినా. ఇంకోటి ఏంటంటే, ఒక సింగపూర్ నుండి 2 కపుల్ వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒక ఆయన మా గుడి చూడడానికి వచ్చి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మా ఆయనతో మాట్లాడారు. ఏమని, నేను వెంకటేశ్వర స్వామికి మంచి డివోటీగా ఉండేవాడినండి, కాకపోతే నేను ఎంతో సేవ చేశాను. చేసి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన దానికి అయినది ఆ అబ్బాయి వెనక్కి వెళ్ళిపోయాడు, నేను చేసుకున్నాను. అప్పటి నుండి నాకు స్వామి అంటే నాకు విరోధం అయిపోయింది, నా విశ్వాసం పోయింది నాకు. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నావా అని అన్నాను, పోయి అన్నాడు. ఏమో మాకు ఆ సంగతి తెలీదు, వీడు చాలా దయామయుడు, ఒకసారి వెళ్ళి చెప్పు అని నేను కూడా చెప్పాను. మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు, నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సింగపూర్ వెళ్ళిపోయాడు ఏదో పని మీద. హైదరాబాద్కి వచ్చేసారు వాళ్ళు, ఏదో పని మీద సింగపూర్ వెళ్ళి. వారం రోజుల తర్వాత సడన్గా కాల్ చేశాడు అనమాట మా ఆయనకి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. వాళ్ళు మళ్ళీ కాల్ చేసి సారీ చెప్పి, మా అమ్మాయిని చేసుకుంటాడండి, మన్నించండి, మేము పొరపాటు చేసాం, ఏదేదో అడిగారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడు అందరూ అన్నమయ్యపురం వచ్చి అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళారు అన్నమాట. నేను తప్పకుండా ఉండాలని కోరారు, బట్ అనుకోని కారణాల మూలాన నేను వెళ్ళలేకపోయాను. బట్ అన్నమయ్యపురంలో జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, నాకే ఉన్నాయి అలాంటివి కొన్ని. నేను ఎప్పుడు స్వామిని నాకు ఇది కావాలి అది కావాలని అడగను, నాకు ఇది అని అడగను. నీకు తెలియదారా అంటాను. ప్రతి రోజు రాత్రి ఏకాంత సేవకి వెళ్ళి కూర్చుంటాను స్వామి దగ్గర, ఒక కీర్తన పాడతాను వాడికి. అప్పుడు ఒకసారి ఏమైందంటే,
అన్నమాచార్య ఆరాధనోత్సవం వచ్చింది. రవీంద్ర భారతిలో నా ప్రోగ్రాం జరిగింది. ఆ రవీంద్ర భారతి కల్చరల్ డైరెక్టర్ ఉన్నాడు ఒక ఆయన, రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఉండేవారు. ఈ 2-3 నెలల కిందట పోయారు ఆయన. ఆయన రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ముందర నన్ను లోపల కూర్చోమ్మా అని కూర్చోవాలి. సరే కూర్చోండి, నేను మా ఆయన. అప్పుడేవో పేపర్స్ వచ్చాయి. ఆయన అవి సంతకాలు పెట్టి, ఇవి హంస అవార్డు వచ్చిన వాళ్ళకి లెటర్స్ పంపుతున్నానమ్మా, సీఎం ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చాయి, 3కి ఇస్తున్నాం ఈరోజు అని 3 పేర్లు చదివాడు. నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అంతకుముందు సంవత్సరము కల్చరల్ కౌన్సిల్ చైర్మన్ నాకు కాల్ చేసి, అమ్మ ఈ ఉగాది రోజు మీకు అవార్డు ఇస్తున్నాం, హంస అవార్డు, మీరు వచ్చి తీసుకోవాలి. నాకు ఆశ్చర్యం మెసేజ్, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ బ్లూ. సరే థ్యాంక్స్ అండి అన్నాను. థ్యాంక్ యూ నోట్ కూడా పంపించేస్తాను. కానీ అది నాకు ఎప్పటికీ రాలేదు కమ్యూనికేషన్. ఎవరు తీసుకుంటారా అని టీవీ ముందర కూర్చొని చూస్తుంటే ఎవరో ఇంకొక ఆర్టిస్ట్ వెళ్ళి తీసుకున్నారు అనమాట. సరే పోన్లేని గమ్మనైపోయాను. ఏం జరిగిందో తెలియదు. ఈ విషయం ఆయనకు చెప్పాను, ఇట్లా జరిగిందండి. మళ్ళీ ఆయన సారీ చెప్పాడు నాకు, ఆ చైర్మన్. సారీ అమ్మా, ఏదో చెప్పాడులేండి, దానికి వ్యాఖ్యానం నేను పబ్లిక్లో చెప్పటం బాగుండదు, అవార్డు తీసుకున్న కళాకారులను కించపరిచినట్టు ఆయన ఏదో చెప్పాడు. అయితే ఈయన డైరెక్టర్ అన్నారు, అమ్మ శోభారాజ్ గారు మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా, మళ్ళీ ఈ హంస అవార్డు తీసుకుంటే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేసి మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్లోకి వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది, మీరు ఆ అవార్డు తీసుకోకండి, నేనైతే ఇచ్చినా తీసుకోను అవార్డు, మీరు కూడా తీసుకోకండి, అసలు మీకు అది అనవసరం అమ్మా, పద్మశ్రీ వచ్చింది కదా అన్నారు. అయ్యో బాబు, నాకు కావాలని కాదండి, జరిగింది చెప్తున్నాను, ఫోన్ చేసి మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఊరుకున్నారు, ఇట్లా జరిగిందని చెప్తున్నాను. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకరోజు ఈ అన్నమయ్యపురంలో ఒక ఈయన జ్యోతిష్కులు ఉంటారు చూడు, ఆయన ఒక ఆయన వస్తూ ఉంటారు మా అన్నమయ్యపురము. ఆ జ్యోతిష్కులు వచ్చారు. వచ్చి ఆయన ఏమన్నారంటే, ఏమ్మా నీకు ఉగాదికి ఈసారి ఏం ప్రోగ్రాం లేదా గవర్నమెంట్ది అంటే, మొన్ననే అన్నమయ్య ఆరాధనకు పాడాం కదండి, మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తారు, అయినా వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తారేమో కదా అంటే, అవార్డు ఏం రాలేదా అని అంటే, లాస్ట్ ఇయర్ ఇట్లా అయిందని ఆయనకి చెప్పాను. కాబట్టి నేను పెద్దగా కావాలి అని అనుకోవట్లేదు స్వామి, ఈ ఏడాది కూడా రాదమ్మా మీకు, ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది అన్న. స్వామి నాకు కావాలనుకోవట్లేదు, నా సంకల్పం వల్ల గుడి కంప్లీట్ అయ్యి ఇక్కడ స్థిరంగా కార్యక్రమాలు జరుగుతుంటే అదే ఆనందం నాకు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను, లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది కాబట్టి నేను ఏమీ ఆశ పెట్టుకోను వాళ్ళ మీద అని చెప్పాను. సరే నేను ఆ రోజు గుడికి వెళ్ళి కూర్చున్నాను. స్వామి ఏకాంత సేవలో ఒక అరగంట 20 నిమిషాలు ధ్యానం చేసుకుంటాను. చేస్తున్నప్పుడు నాకు సడన్గా నీకు గురుబలం లేదు అని ఆయన అన్నమాట గుర్తొచ్చింది. నాకు గురువు ఇక్కడే ఉన్నాడు, నువ్వు వెంకటేశ్వర స్వామి ఉన్నావు, నాకు గురుబలం లేదంటారేంట్రా, మీరిద్దరు ఉండగా నాకు ఏ బలం తక్కువ వస్తుంది, మీరు అనుకోవాలి కానీ ఏదన్నా చెయ్యాలంటే, లేకపోతే జరగదు, గ్రహాలన్నీ నన్నేం బాధిస్తాయి అన్నారు మనసులో అని పాడేసుకొని వెళ్ళిపోయాను. నేనేం అడగల. ఇంకా ఎల్లుండి ఉగాది అనమాట. ఈరోజు సాయంత్రం నేను ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. వీడు వచ్చి ఈ అబ్బాయి, అమ్మ కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు అని తీసుకుంటే, కంగ్రాచులేషన్స్ అమ్మ, మీకు హంస అవార్డు ఇస్తున్నాను. మొన్ననే కదా వెళ్ళాను, ఆయన మీరు ఇస్తే కూడా తీసుకోకండి అని అన్నాడు, 3 అనౌన్స్ చేశారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డు, నేను మీరు తీసుకోవద్దన్నారు కదండి అంటే బాగుండదు. నాకు ఆ క్షణంలో గుర్తొచ్చింది, స్వామి ముందర నిలబడి, స్వామి నువ్వు అనుకుంటే జరుగుతాయి కానీ గ్రహాలు నాకేం పనిచేస్తాయి అని అన్న మాట గుర్తొచ్చింది మాట నాకు. లేకపోతే నాకు ఇప్పటికీ తెలీదా హంస అవార్డు నాకు ఎలా వచ్చింది, ఎందుకంటే 3కి అనౌన్స్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆయనేమో మీరు తీసుకోకండి అమ్మా అన్నాడు. ఇంకెక్కడి నుంచి వచ్చింది, సీఎం దాకా వెళ్ళి అప్రూవ్ అయ్యి రావాలి. చూసారా,
అది నేను మాటలకు చెప్పలేని విశేషాలన్నీ అక్కడ కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. కొన్ని మనకి ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది. చాలా సంతోషం అమ్మ, కొత్త కొత్త విషయాలన్నీ చెప్పారు. అండ్ యాక్చువల్గా మీరు ఒక పవిత్రంగా ఆలోచిస్తూ ఒక ఆశయాన్ని కోసం పనిచేస్తున్నారు. మీ ఆశయము నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు తెలుసో తెలియకో మిమ్మల్ని కట్టుబడితే సారీ, జస్ట్ ఎమోషనల్గా ఫీల్ అయ్యి వచ్చింది. అది అంటే అది నేను ఎందుకో చదువుతుంటే మళ్ళా అక్కడికే వెళ్ళి చదువుతూ ఉన్నాను అనమాట. అదే చదువుతూ నాకు ఎందుకో అనిపించింది మీ ఓన్ ఇది బయటకు వచ్చి. గుళ్ళల్లో మామూలుగా గుడి అంతా జరిగి గుడి మందిని పోషిస్తుంది. ఇక్కడ నేను పాడే స్వామికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది. అది నేను చమత్కారంగా ఏదో అన్నాను స్వామిని. నేను పాడాలన్నా వాడు నన్ను పాడిస్తేనే కదండి పాడతాను, ఏదైనా ఒకటి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా